48 గంటలు హర్మోజ్ రీఓపెన్ కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు. ఈ గడువుపై ఇరాన్ పెద్దగా స్పందించలేదు. కానీ తెర వెనుక మాత్రం చర్చలు జోరుగా సాగాయి. అమెరికా 15 పాయింట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇరాన్ 10 పాయింట్లతో ప్రతిపాదనలు పంపింది. నిజానికి ఇరాన్ పై అమెరికా భీకరమైన దాడులు జరిగినట్టు నివేదికలు వెలువడ్డాయి. కానీ 8న ఉదయం నాటికి ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించాడు. తెర వెనుక చర్చల్లో అసలేం జరిగింది ఎవరికీ తెలియదు. కానీ ఉన్నట్టుండి డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించాడు. హర్మోజ్ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తెలిపాడు. అసలు ఈ 48 గంటల్లో ఏం జరిగింది? నిజంగానే ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ భయపడిందా? క్షేత్రస్థాయి పరిస్థితులేంటి? వాచ్ ది స్టోరీ. 48 గంటల ట్రంప్ గడువు ఎప్పుడు ముగిసింది? ఇరాన్పై ముందే అమెరికా దాడులకు దిగిందా? ఇరాన్లో యువత మానవహారాల సంగతి ఏంటి? సమయం వేగంగా గడిచిపోతోంది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు విధించిన 48 గంటల గడువు ముగిసిపోయింది. భారత కాలమానం ప్రకారం 8న తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ డెడ్ లైన్ ముగిసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని రీఓపెన్ చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రపంచంలోని 20% చమురు హార్ముజ్ జలసంధి మార్గంలోనే సరఫరా అవుతోంది. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే. అందుకే వెంటనే ఈ మార్గాన్ని ఇరాన్ తెరవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. కాదుకూడదు అంటే ఇరాన్ మౌలిక సదుపాయాలపై భారీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించాడు. అమెరికా అధ్యక్షుడు కేవలం హెచ్చరికలకే పరిమితం కాలేదు. ఇప్పటికే దాడులు చేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా ఖర్గ్ ఐలాండ్ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ దీవిలోని కీలకమైన చమురు ఎగుమతి టెర్మినల్పై దాడులు జరిగినట్లు సమాచారం. కీలక మౌలిక సదుపాయాలైన వంతెనలు, రైల్వే ట్రాకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇవి ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ప్రధాన నగరాల్లో జరుగుతుండడం గమనార్హం. ఇరాన్లోని అత్యంత పవిత్రమైన నగరం కోమ్, ఆ దేశం మతపరమైన రాజధానిగా పరిగణించబడి కోమ్ నగరంలోని ఒక వంతెనపై దాడి జరిగింది. ట్రంప్ విధించిన గడువుకు కొన్ని గంటల ముందే ఈ దాడి జరగడం విశేషం. ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకు పరిమితం కాలేదని అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు తెలుస్తోంది. మషద్ నగరం నుంచి నడిచే రైలు సేవలు నిలిపేశారు. అయితే అక్కడేమీ దాడి జరగలేదు. ముందస్తు హెచ్చరికల కారణంగానే రైళ్ల రాకపోకలను ఇరాన్ నిలిపేసింది. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే కీలకమైన ప్రాంతాలు, ప్రధాన నగరాల్లోని శివారు ప్రాంతాలు, ఇలా అన్నింటిపై దాడులు జరిగినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇరాన్ రాజధానిలో కూడా ఉద్రిక్తత నెలకొంది. ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు శైలి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొన్ని గంటల క్రితమే ఇరాన్ లోని నాగరికత రాత్రికి రాత్రి అంతరించిపోతుందని హెచ్చరించాడు. తమ దాడుల తర్వాత ఇరాన్ ఎప్పటికీ కోలుకోదని ట్రంప్ తేల్చి చెప్పాడు. అయితే ట్రంప్ ఇలా హెచ్చరించడం కొత్తేమీ కాదు. మార్చి 21న ఇరాన్ పవర్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని ట్రంప్ బెదిరించాడు. కానీ ఆ తర్వాత 48 గంటలకే మార్చి 28 వరకు ఎలాంటి దాడులు ఉండవని చెప్పాడు. ఆ తర్వాత 2 రోజులకు గడువును మళ్లీ పొడిగించారు. ఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇరాన్ మాత్రం అలాంటి చర్చలేవీ జరగలేదని ఖండించింది. ఆ తర్వాత గడువును మరో 10 రోజులు పెంచి ఏప్రిల్ 6 వరకు సమయం ఇచ్చారు. 5న ఒక పోస్టులో 8న తెల్లవారుజామున 5:30 గంటల టైం లైన్ ను ట్రంప్ సూచించాడు. అదే డెడ్ లైన్ నే చివరి దశ అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఒక్క రాత్రిలో ఇరాన్ను అంతం చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. అమెరికా సైన్యం వద్ద పక్కా ప్లాన్ ఉన్నట్టు ట్రంప్ వెల్లడించాడు. 8న ఉదయం నాటికి ఇరాన్లోని ప్రతి వంతెన ధ్వంసమైపోతుందని తెలిపాడు. ప్రతి పవర్ ప్లాంట్ పేలిపోయి తగలబడుతుందన్నాడు. నిజంగానే ఈసారి ట్రంప్ దాడులకు దిగుతారా లేక మళ్లీ గడువును పొడిగిస్తారన్న చర్చ సాగింది. ఎందుకంటే ట్రంప్ దాడి చేస్తే ఇరాన్ ఎదురు దాడి చేస్తుంది. దీంతో ప్రపంచమంతా టెన్షన్ మొదలవుతుంది. కానీ ఆ తర్వాత యుద్ధం పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ట్రంప్ డిప్యూటీ జేడీ వాన్స్ ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని వాన్స్ చెప్పాడు. యుద్ధం ప్రారంభానికి ముందు చర్చలో ఇరాన్ స్పందన అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించాడు. ఇప్పుడు చర్చల విషయంలో తెహరాన్ అలాగే వ్యవహరిస్తోందని జేడీ వాన్స్ విమర్శించాడు. తాము పంపే సమాచారం కొన్నిసార్లు ఆలస్యంగా అందొచ్చన్నాడు. కానీ 8న ఉదయం నాటికి ఇరాన్ నుంచి ఖచ్చితమైన సమాచారం వస్తుందని వాన్స్ ఆశించాడు. అంతేకాదు సైనికపరమైన లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయని అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశాడు. దీన్ని బట్టి చూస్తే యుద్ధం ముగింపునకు అమెరికా మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి ట్రంప్ వార్నింగ్స్ పై తెహరాన్ తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరించింది. మరోవైపు ఇరాన్ యువతను రంగంలోకి దించినట్టు నివేదికలొచ్చాయి. యువతతో ఇరాన్ పాలకులు ఏం చేయించారు? అమెరికా కాల్పుల విరమణ ప్రకటిస్తుందో లేదో తెలియదు. నిజానికి అమెరికాపై ఇరాన్కు విశ్వాసం లేదు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ చుట్టూ మానవహారాలుగా ఏర్పడాలని ఇరాన్ పిలుపునిచ్చింది.
విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు ఇలా అందరినీ ప్లాంట్లకు రక్షణ కవచంగా నిలబడాలని కోరుతోంది. మరోవైపు హార్మోజ్ జలసంధిని తెరవడం పైన వేచి చూసే ధోరణిని అవలంబించింది. అమెరికా దాని మిత్రదేశాలకు చమురు, గ్యాస్ షిప్లు వెళ్లేందుకు తెహ్రాన్ అనుమతించలేదు. ఈ క్రమంలోనే 2 భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్లు హార్మోజ్ జలసంధిని దాటేందుకు యత్నించి మధ్యలోనే వెనుతిరిగాయి. అదే సమయంలో సౌదీ అరేబియాపై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. సౌదీ తన గగనతల రక్షణ వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. 7 బ్యాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే సౌదీ అడ్డుకుంది. రాత్రికి రాత్రే ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంపై దాడి జరిగింది. ఓ పెట్రోకెమికల్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సౌదీకి చెందిన జుబుల్ రేవ్ పట్టణంలో జరిగింది. ఇక్కడ రసాయనాలు, ఎరువులు కూడా ఉత్పత్తి అవుతాయి. సౌదీ బహ్రెయిన్ కలిపే కీలక బ్రిడ్జిని కూడా తాత్కాలికంగా మూసేశారు. ఇన్ని పరిణామాల మధ్య హఠాత్తుగా ట్రంప్ కాల్పుల విరమణను మొదట ప్రకటించాడు. దీంతో 40 రోజులుగా ప్రపంచాన్ని కలవరపెట్టిన యుద్ధం ముగింపునకు చేరింది. దేశాలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు రాని వచ్చాయి. తమకు చమురు, గ్యాస్ కష్టాలు తీరినట్టే అని చాలా దేశాలు సంబరపడుతున్నాయి.